శ్రేణిలో సిఎండి లెవెల్ స్ట్రక్చర్ సమావేశం 12 తారీఖున వాయిదా పడ్డప్పటి నుంచి కార్మిక వర్గాన్ని చైతన్యపరుస్తూ ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే నవంబర్లో డైరెక్టర్ పాస్ సమావేశం జరిగిన తర్వాత, మొదటి డైరెక్టర్ పాస్ సమావేశం జరిగిన తర్వాత, రెండో డైరెక్టర్ పాస్ సమావేశం ఫిబ్రవరిలో జరిగిన తర్వాత, మార్చిలో చైర్మన్ సమావేశం జరిగింది. అంటే 3 సమావేశాలు జరిగిన తర్వాత కూడా ఒక్క సర్కులర్ రానందువల్ల మరి కార్మికులలో ఉన్న అసంతృప్తి, మరి కొత్త డిమాండ్లు పెట్టి సాధించేది ఏందని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది. మీరు మాట్లాడడం చర్చల కోసమే తప్ప ఫలితం కోసం కానట్టుగా చర్చలు చేస్తున్నారు కానీ సమస్య పరిష్కారం చేయడం లేదు. ఒప్పుకున్న దాన్ని కూడా సర్కులర్ ఇవ్వనందువల్ల ఈరోజు కార్మికులలో అసంతృప్తి ఉంది. కాబట్టి ఇది పద్ధతి కాదని చెప్పేసి బహిష్కరించడం జరిగింది. మరి ఇంకా 4వ సమావేశంలో వచ్చే పరిష్కారం ఏం కనపడలేదు. కాబట్టి ఈరోజు కార్మికులను చైతన్యపరచడం ద్వారా తెలుసు కార్మికులకు, సింగరేణి కార్మికులు ఎప్పుడైనా పోరాటాలు చేసే సమ్మెలు హక్కులు సాధించుకున్నారు తప్ప యాజమాన్యం చర్చల ద్వారా ఇవ్వలేదు. ఈ ఏదైతే లాభాల వాటా వచ్చిందో 13 రోజుల సమ్మె తర్వాతనే వచ్చింది. లాభాల బోనస్ కూడా 50 రోజుల సమ్మె తర్వాతనే వచ్చింది. కాబట్టి సింగరేణి కార్మికులు హక్కులు సాధించుకోవడంలో వెనకలేరు. కాబట్టి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఏదైతే యాజమాన్యం 3 స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకున్న వాటికి సర్కులర్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా సింగరేణిలో లాభాల వాటా వాస్తవ లాభాలు ప్రకటించి 35% వాటా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను చేయడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ హాజరై విజయవంతం చేసి రానున్న రోజులలో పోరాటాలకు సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నారు. సింగరేణి యాజమాన్యము కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలం జరిగింది. 3 సార్లు లెక్చర్ మీటింగ్ జరిగిన సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల మరి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు పరచాలనే ఉద్దేశంతో, రెండోది గత సంవత్సరం వచ్చిన లాభాల వాటా కోసం అసలు ఎంత లాభం వచ్చిందనేది యాజమాన్యం చెప్పకపోవడం కూడా బాధాకరం. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా ఎంత లాభం, నికర లాభం ఎంత వచ్చింది అనే విషయాన్ని చెప్పి కార్మికులకు 30% ఇవ్వాలని, మరి గతంలో ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘంగా అధ్యక్షులు సీతారామయ్య గారు, రాజ్ కుమార్ గారు ఆగస్టు నెల అంతకుముందే మెమోరాండం ఇచ్చిన యాజమాన్యం మరి ఇంతవరకు కూడా దాన్ని స్పందించలేదు. కార్మికుల్లో అయోమయం గురించి జరుగుతుంది. కాబట్టి సమస్యలను పరిష్కరించుకోకపోవడం వల్లనే ఈరోజు ధర్నా చేసే కార్యక్రమం వచ్చింది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా తమ విధానాలను మార్చుకొని కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లాభాల్లో వాటా వెంటనే ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం యాజమాన్యం గుర్తించి సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాలుష్య వర్కర్స్ డిమాండ్ చేయడం. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకై సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయం ముందు, అదేవిధంగా మందమరి జీఎం కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధాన అంశాలు సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలన్నీ, అందులో కార్మికులకు 30% వాటా ఇవ్వాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యానికి పలుసార్లు చెప్పినప్పటికీ కూడా కావాల్సుకొని కాలయాపన చేస్తూ ఉన్నారు. దసరా పండుగ చూస్తే 10 రోజులు లేదు, ఇప్పటికీ లాభాల వాళ్ళు డిక్లేర్ చేయలేదు, అడ్వాన్స్ ఇవ్వలేదు. మరి సింగరేణి కార్మికులు పండుగ జరుపుకోవన్నా వద్దా అని చెప్పేసి ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి సింగరేణిలో 1000 కోట్ల లాభాలు వస్తూ ఉన్నాయి, మరి ఎక్కడే పోతా ఉన్నాయి పైసలన్నీ, ఏమైతున్నాయని చెప్పేసి ఇలా సింగరేణి యాజమాన్యాన్ని ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా సొంతింటి పథకం అమలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కమిటీ వేశారు, కానీ సర్కులర్ ఇవ్వడంలో ఈరోజు యాజమాన్యం వైఫల్యాలు చెంది ఈరోజు కార్మికులకు గందరగోళ పరిస్థితి తీసుకొస్తా ఉన్నది. అనేక అంశాలు సెక్టర్ రూపంలో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇలా ఇవ్వకపోవడం దురదృష్టకరం. కనీసంగా హెచ్ఆర్ఏ చట్టబద్ధంగా వచ్చే హెచ్ఆర్ఏ కూడా దాన్ని సర్కులర్ ఇవ్వడంలో ఇలా మీనమేషాలు లెక్క పెడతా ఉందంటే కావాల్సుకొని ఏఐటీసీని బదనాం చేయడానికి, వేరే సంఘాలకు వత్తాసు పలకడానికి యాజమాన్యం కుట్రలు పన్నుతా ఉన్నది. కార్మిక వర్గం ఇవన్నీ తెలుసుకొని రేపు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏదైతే సింగరేణికి వచ్చిన లాభాల ప్రకటన చేయాలి, వాస్తవ లాభాలకెళ్ళి 20-30% ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ సింగరేణి యాజమాన్యం వారం రోజుల ప్రకటన చేయకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి సమ్మె పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యావత్ కార్మిక వర్గం కూడా అందరూ సంసిద్ధంగా ఉండాలి కార్మిక హక్కులకై అని చెప్పేసి ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం.